మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేటి దినం మనం మరొక అంశంతో మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన మొదటి పార్ట్ మరి రెండవ పార్ట్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ మూడవదిగా నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక అని ప్రార్థించమంటాడు యేసుక్రీస్తు వారు. ఏమండి, మత్తయి వార్త 6వ అధ్యాయం 9, 10 వచనాలు కలిసి ఉంటాయి. ఆ వచనం దగ్గర నుంచి యూదులు చేస్తున్నటువంటి ప్రార్థన ఒక ఆచార సంబంధమైనదిగా, ఒక అలవాటు సంబంధమైనదిగా, వీధుల మూలల్లో నిలిచి వారికి వారే సొంతంగా వారిని వారే తమను తామే హెచ్చించుకుంటూ, తమను తామే గొప్ప చేసుకుంటూ, వీధుల మూలల్లో నిలిచి సమాజ మందిరాల్లో బిగ్గరగా కేకలు వేసి ప్రార్థన చేస్తూ తామే దైవ కుమారులము, ఇక మిగతా వారికి ఎవరికి దేవునితో సంబంధం లేదు అన్నట్లుగా ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో తన శిష్యులైన వారికి యేసుక్రీస్తు వారు నేర్పినటువంటి ప్రార్థన, మీరు అలా వద్దు, చేయొద్దు, అలా ప్రార్థన చేయొద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారు, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలంటే ఇది ఎలా చేయాలి ప్రార్థన అనే విధంగా యేసు ప్రభు వారు కొంత ప్రార్థన, కొన్ని వచనాలని, కొన్ని మాటలను, వాళ్ళకి ఇంపార్టెంట్ పాయింట్స్ని వాళ్ళకి నేర్పి, అందులో మొదటిగా ఏంటంటే పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, ఈ రెండు మాట్లాడేశాను. తర్వాత మూడవది వచ్చేసరికి నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక అంటాడు. ఏమండి, దీని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అన్నాడు. నిజమేనండి, నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి చివరిలో దీన్ని ఆశీర్వాద ప్రార్థనగానో, లేకపోతే మరి ప్రభువు నేర్పిన ప్రార్థన చివరిలో ముగింపు ప్రార్థనగానో నేను ప్రార్థన చేసినందువల్ల ఏంటి ఉపయోగం? నీ చిత్తం పరలోకంలో నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక అని నేను ఇప్పటికీ దాదాపుగా నాకు ఒక 50 సంవత్సరాలు ఉన్నాయి అనుకుంటే, ఈ 50 సంవత్సరములలో నేను క్రైస్తవ భక్తి జీవితంలో ప్రతినిత్యం ఎన్నిసార్లు అయితే ప్రార్థన చేస్తానో అన్నిసార్లు ప్రార్థించినటువంటి ప్రార్థనలో ముగింపు ప్రార్థనగా నేను దీన్ని చేసినందువల్ల నా జీవితంలో ఒరిగిందేంటి? నా వల్ల దేవునికి జరిగిందేంటి? నిజంగా దేవుని చిత్తం నా జీవితంలో జరిగిందా లేదా? అంటే ఈ ప్రార్థన ఓన్లీ ఉచ్చరించడానికైనా, ప్రార్థన చివరిలో ముగింపు ప్రార్థనగా, ఆశీర్వాద ప్రార్థనగా, లేదా ప్రభువు నేర్పిన ప్రార్థనగా, పరలోక ప్రార్థనగా ఉచ్చరించట కోసమేనా, లేదా ఎందుకోసం ఇది ఈ వచనాన్ని ప్రభువు నేర్పించాడు? ఒకసారి ఆలోచిస్తానండి. ముందుగా ప్రకృతిని కనుక మనం ఆలోచిస్తే, ప్రకృతి దేవుని మాటకు ఎలాగైతే లోపడుతుందో, ప్రకృతిలో సూర్యచంద్ర నక్షత్రాదులు, జలచరములు, పక్షులు, ప్రాకు జంతువులు, ఏమంటే మృగములు, అన్ని పశువులతో సహా భూమి మీద ఉన్నటువంటి సకల జీవకోటి ప్రాణులు కూడా దేవుని మాటను ఎలా తూచా తప్పకుండా పాటిస్తున్నాయో, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను ఎలా పాటిస్తున్నాయో మనకి కీర్తన గ్రంథం 148వ అధ్యాయం చూస్తే అధ్యాయం అంతా కూడా మనకి తేట తెల్లమైపోయింది. స్పష్టంగా కూడా దావీదు గారు చెప్తారు. అలాగే కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 20వ వచనంలో చూసుకున్నా కూడా మనకి సృష్టి అనేది దేవుని మాటకి ఎలా లోబడుతుంది, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ప్రాణము కలిగినవి, ప్రాణము లేనివి కూడా సృష్టికర్త అయినటువంటి దేవుని మాటకు, దేవుని చిత్తాన్ని ఎలా నెరవేరుస్తున్నాయో మనకు కనబడిపోతుంది. అంటే సృష్టిలో ప్రతి ఒక్కటి, సృష్టింపబడిన ప్రతి ఒక్కటి కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది. కానీ దేవుని చిత్తాన్ని మరి నెరవేర్చమని ఎవరికి నేర్పుతున్నాడు? మనుషులకు నేర్పుతున్నాడు. ఈ మనుషుల ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడుతుందా? మీరు ఆలోచించండి. అసలు ఈ ప్రార్థన చేస్తున్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడి ద్వారా ఈ దేవుని చిత్తం నెరవేర్చబడుతుందా? సో కాల్డ్ ఈ చాలామంది ఈ ప్రార్థన చివరిలో ఈ మాటను వల్లించే వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు వాళ్ళ జీవితంలో దేవుని చిత్తం నెరవేరిందా? దేవుని చిత్తము నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు, అంటే పరలోకంలో దేవుని చిత్తం నెరవేరుతుంది, ఓకే.
యెషయా గ్రంథంలో చూసుకున్నా, ప్రకటన గ్రంథంలో చూసుకున్నా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన ప్రతిగానములు చేస్తున్నటువంటి దూతల సందర్భాలు, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములు చూస్తే వీరందరూ దూతల గురించి మాట్లాడుతూ వీరందరూ ఎవరు? రక్షణయైన స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మల కారా అంటాడు. ఇంకా చెప్పాలంటే మనము మాట్లాడుచున్న రాబో లోకమును దేవుడు దూతలకు లోపరచలేదు అంటాడు. అంటే పరలోకములో ఉన్న దూతలకు లేని భాగ్యం మనుషులకు ఇచ్చాడు. పరలోకములో ఉన్న దూతలు కానివ్వండి, ఈ సృష్టిలో సృష్టింపబడిన ప్రతి ఒక్కటి కూడా కేవలం దేవునిని మహిమపరిచి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవిగా ఉన్నాయి. ఆల్రెడీ పరలోకం దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. మరి నెరవేర్చబడవలసింది ఎక్కడ? భూమి మీద. మరి భూమి మీద ప్రతి ఒక్క మనిషి నీ చిత్తం నెరవేరునుగాక అంటున్నాడు. ఎవరి ద్వారా నెరవేరుతుంది? ఆల్రెడీ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క దాని విషయంలో జీవితంలో దేవుని చిత్తం నెరవేరుతుంది. మరి ఇంక ఎవరి జీవితంలో నెరవేరాలి అంటే ఎవడైతే ఆ మాట ప్రార్థిస్తున్నాడో వాడి జీవితంలోనే నెరవేరాలి. వాడి జీవితంలో నెరవేరాలండి. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ఏమంటున్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకంలో ఒక మర్యాద, ఈ లోకంలో ఒక కల్చర్ ఉంది. ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క తెగకు, ఒక్కొక్క జాతికి, ఒక్కొక్క కులానికి, ఒక్కొక్క వంశానికి ఒక కల్చర్ అనేది, ఒక సాంప్రదాయం అనేది ఉంది. కాబట్టి ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును, ఏది ఉత్తమమైందో, అదేది అనుకూలమైందో, ఏది సంపూర్ణమై ఉన్నదో, దేవునికి ఏది అనుకూలమో, ఏది ఉత్తమమో, ఏది సంపూర్ణమైనదో ఆయన చిత్తం మీద నువ్వు తెలుసుకోవాలి పరీక్షించి. అంటే ఏమంటున్నాడు? మీ మనస్సు మారి నూతనమగుట వలన, నూతనమై రూపాంతరం చెందుట వలన నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటావు అంటున్నాడు. ఏమంటే అర్థమైందా? అంటే దేవుని చిత్తం ఎవరి ద్వారా నెరవేరాలి? మన ద్వారా నెరవేరాలి. ప్రకృతిలో నీ చిత్తము భూమి మీద నెరవేరునుగా కానీ ప్రార్థిస్తుంది ఎవరు? మనమే. దేని ద్వారా ప్రార్థిస్తున్నాము? ఎవరి జీవితంలో నెరవేరాలని ప్రార్థిస్తున్నాము? మనకు తెలియదు. అది మన జీవితంలో నెరవేరట్లేదన్న విషయం మనకు తెలియదు. మన కంటిలో ఉన్న నలక మనకు కనిపించదు. ఎదుటివాడి కంటిలో ఉన్న నలకైనా మనకు దూలంగా కనిపిస్తుంది. మన కంటిలో ఉన్నటువంటి దూలమైనా సరే మనకు నలుసుగా కనిపిస్తుంది అన్నమాట. ఏమండి? భూమి మీద నెరవేరాలంటే ఈ సృష్టిలో ఇంకేదో దేవుని చిత్తం నెరవేర్చే కాడికి నువ్వెందుకు, ఇంకా నేనెందుకు? ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనల్ని చేయటం ఎందుకు? ఏమండి? ఒక ఆత్మగా మనలో ప్రవేశపెట్టి, ఒక శరీరంగా చేసి, ఒక అపురూపమైనటువంటి మొత్తగా తీర్చిదిద్ది ఈ లోకంలో ప్రవేశపెట్టి ఈ సమస్తాన్ని మొత్తానికి మనల్ని ఒక రాజుగా నియమించి వీటిని ఏలమని చెప్పటం మనకెందుకు? ఏ పులో సింహమో అడవిని కనుక ఒక రాజు ఏలినట్లుగా మరి మనం ఏలటం ఎందుకు? అడవికి రారాజు మృగమైతే ఈ ప్రపంచానికి కూడా ఏదో ఒక సింహాన్నో, ఒక పశువునో, ఒక మృగాన్నో రాజుగా చేసేయచ్చుగా. నిన్నే ఎందుకు రాజుగా చేశాడంటే నీ జీవితంలోనే ఆయన చిత్తం నెరవేర్చబడాలి ఈ భూమి మీద. అంతే తప్ప నువ్వు ప్రార్థన చేసి వల్లించటం కోసం కాదు. నువ్వు ప్రార్థన చేసి వల్లించడానికైతే నువ్వు చేయవలసిన అవసరం ఏముంది? ప్రార్థన. ఆ ప్రార్థన చేస్తున్నావంటే నిన్ను నువ్వు ఆలోచించుకో. నా జీవితంలో నెరవేరుతుందా లేదా? నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వచనం వల్లిస్తున్నాను, అసలు ఇంతకీ నెరవేరవలసింది ఎవరి జీవితంలో, ఎవరి విషయంలో? నా విషయంలో నెరవేరుతుందా అనేది నువ్వు ఆలోచించుకోవాలి. నీ జీవితంలో నెరవేరాలని నువ్వు ఆలోచించుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం.
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:5 చూడండి. మొదటి నుంచి, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడే. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే, అనగా దేవుని చిత్తానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేకయుండును. ఇంతకాలం భూమి మీద తన కొరకు తాను, తన బ్రతుకు కొరకు తాను, తన పిల్లల కొరకు, తన సంసారం కొరకు, తన కుటుంబం కొరకు, తన కడుపు కొరకు ఎవడైతే శ్రమ పడతాడో వాడు మిగిలిన కాలము ఇక మీదట వాడు ఏం చేయాలి? శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము, ఇంకా ఎంతైతే ఆయుష్ వాడికి రిమైనింగ్ మిగిలి ఉందో ఆ మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనవద్దు, మళ్ళీ వాటిలోకి వెళ్ళవద్దు. వెళ్లకుండా ఏం చేయాలి? నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనచ్చు. అది దేవుని చిత్తము చొప్పున, దేవుని ఇష్టము చొప్పున. దేవుని ఇష్టం అంటే ఏంటండి? దేవుని చిత్తం అంటే ఏంటి? ఆయనకు ఒక ఇష్టం ఉంటుంది, ఆయనకు ఒక చిత్తం ఉంటుంది, ఆయనకు ఒక రూట్ ఉంటుంది, ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. ఏమంటే ఆయనకి ప్రతి మనిషి మీద ఒక సంకల్పం ఉంటుంది. ఆయన ఆలోచన విధానమే వేరు ప్రతి మనిషి పైన కదా. మరి దీని ప్రకారం దేవుని ఇష్టానికి, దేవునికి ఏదైతే ఇష్టమో దాని ప్రకారము నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇకనేమీ లేక పాపముతో పొత్తు పెట్టుకోవద్దు. పాపం అనేది ఎంట్రవనియొద్దు. ఎప్పుడో తెలుసా? నువ్వు క్రీస్తులో జీవించాలి అనుకున్నప్పుడు, దేవుని చిత్త ప్రకారం జీవించాలి అనుకున్నప్పుడు, దేవుని ఇష్ట ప్రకారం జీవించాలి అనుకున్నప్పుడు, నువ్వు ఇంతకుముందు జీవించావే ఆ జీవితాన్ని మళ్ళా నువ్వు పునర్నిర్మించవద్దు, పునర్జీవింపచేయవద్దు. అది చచ్చిపోయింది. అది చచ్చిపోయింది. క్రీస్తులో నువ్వు నూతనంగా చేయబడ్డావు గనక ఇక పాపంతో జోలి ఏది లేకుండా ఉంటేనే నువ్వు దేవుని చిత్త ప్రకారము నడవగలిగిన వాడు అవుతావు. ఇలాంటి వాళ్ళని బైబిల్లోనండి ఒక 4 సందర్భాలు మీకు వాళ్ళ విషయంలో దేవుని చిత్తం ఎలా నెరవేరిందో మీ అందరికి కూడా 4 సందర్భాలు మీ అందరికి కూడా చూపిస్తాను. చూడండి, మార్కు సువార్త, యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా మాట్లాడుతున్నటువంటి మాట. మార్కు సువార్త మనకు చదువుతున్నప్పుడు అర్థం కాదు కదండి, ఇలాంటి సందర్భాలు విన్నప్పుడే మనకు బాగా ఆ వచనం కనెక్ట్ అవుతుంది. మార్కు సువార్త 3వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే, అక్కడ యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఉండి ఆయన తల్లి, ఆయన సహోదరులు వచ్చినప్పుడు, ప్రభు బోధకుడా, నీ సహోదరులు నీ తల్లి వచ్చారు, వాళ్ళని ఏదో పరామర్శించు వెళ్ళు అని చెప్పి యేసుప్రభు వారితో ఆ మాటలో వాళ్ళు చెప్పినప్పుడు ఆయన ఏమంటాడు చూడండి, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయి చూసి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, ఇదిగో మీరే దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు అని చెప్పాను. దేవుని చిత్తం ఎవడైతే జరిగిస్తాడో వాడే నా తల్లి, నా సహోదరుడు, నా అన్న, నా తమ్ముడు, నా అక్క, చెల్లి, అన్నీ వాడే. అంటే దేవుని చిత్తం జరిగించే వాడితోనే నా సంబంధం, దేవుని చిత్తం జరిగించే వాడితోనే నా రిలేషన్ అంటున్నాడు యేసుక్రీస్తు వారు. వాడితోనే నా రిలేషన్. మిగతా వారందరితో కూడా నాకు సంబంధం లేదు. ఈ లోక సంబంధమైన వాడితో నాకు సంబంధం లేదు. దేవుని చిత్త ప్రకారము జరిగించాలి. దేవుని చిత్త ప్రకారం జరిగించాలంటే, ప్రభువా పరలోకంలో నెరవేరినట్లు నీ చిత్తం భూమి మీద నెరవేరునుగాక అనే ప్రార్థన చేస్తే సరిపోదండి. ప్రార్థన చేస్తే నోట్లో నుంచి వచ్చిన మాట అలా బయటికి వెళ్ళిపోద్ది చేసిన కాసేపు. తర్వాత నీ జీవితం యథామామూలైపోయింది. చిత్తము నెరవేర్చవలసింది ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చవలసింది నేనే. ఆయన స్వరూపంలో పుట్టినటువంటి నీవు నేను మన దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి. ప్రభా, నీ చిత్తము నా యందు నెరవేర్చినట్లు నాకు సహాయం చేయి తండ్రి. నీ చిత్తం పరలోకంలో ఎలాగైతే నెరవేరుతుందో భూమి మీద కూడా నా జీవితంలో నెరవేరాలి ప్రభు అని ఫస్ట్ ప్రార్థన చేయి నువ్వు. అలా ప్రార్థన చేసి ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ఫస్ట్ నీ దగ్గర నుంచి ప్రారంభించు. ఒక మందిరంలో ఒక 100 మంది 1000 మంది మరి సంఖ్య కలిగినటువంటి సంఘములో, విశ్వాసులు కలిగిన సంఘములో నీవు ఒక బోధకుడు అయితే, బోధకుడా
నువ్వు ప్రార్థించవలసినటువంటి విషయం ఏంటంటే, నా జీవితంలో నీ చిత్తము జరిగించు తండ్రి అని చెప్పి నువ్వు ప్రార్థన చేయటం కాదు, నీ జీవితంలో దేవుని చిత్తాన్ని జరిగించి, ఆ జరిగిన దానిని నీ సంఘంలో ఉన్నటువంటి మిగతా విశ్వాసులకు చూపించి, వారి జీవితాల్లో కూడా జరిగేటట్లుగా నువ్వు పురికొల్పాలి. అది అంతే తప్ప నీ దేవుని చిత్తం అనేది నీ నోటి ప్రార్థనతో పరిమితమైపోకూడదు. ప్రార్థన చేసి అవకడికి వెళ్ళిపోయే వాళ్ళుగా మనం ఉండకూడదు. మన జీవితంలోనే మనం కాక ఇంకెవరు నెరవేరుస్తారండి దేవుని చిత్తం? మృగాలు నెరవేరుస్తాయా? పశువులు నెరవేరుస్తాయా? చీమలు నెరవేరుస్తాయా? పక్షులు నెరవేరుస్తాయా? సముద్రంలో ఉన్న జలచరములు నెరవేరుస్తాయా? ఏవి నెరవేర్చు? దేవుని చిత్తం నెరవేర్చవలసిన వారం మనమే. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృష్టించబడిన వారం మనం గనుక మన జీవితంలో మొదట నెరవేర్చబడాలి. మన జీవితంలో మనమే, ఇంత జ్ఞానం తెలిసిన మనమే నెరవేర్చలేకపోతే ఆయన చిత్తాన్ని ఇంకెవరు నెరవేరుస్తారు చెప్పండి? కాబట్టి ఆ పని మొట్టమొదట చేయవలసింది నీవు, నేను. బైబిల్లో కొంతమంది విశ్వాసులు యేసుక్రీస్తుకు ముందు, యేసుక్రీస్తుకు తర్వాత వాళ్ళ జీవితాల్లో దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చారో మనం ఒక్కసారి చూద్దామండి. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం చూడండి. ఇక్కడ మాసిదోనియా సంఘమును గురించి మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము మాసిదోనియా సంఘమును గురించి మాట్లాడుతూ 3-4 వచనాలు చూడండి. ఆ సంఘము పరిశుద్ధులకు ఏ విధంగా సహాయం చేసిందో వాళ్ళ స్తోమతకు మించి అనే విషయాన్ని గురించి చెప్తూ, ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు, వారు తమ సామర్థ్యం కొలదయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు. మొదట సామర్థ్యానికి మించి మాసిదోనియా సంఘస్థులు ఇచ్చారంట. అవసరాలకి వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యానికి మించి ఇచ్చారంట. ఇంతటితో సరిపెట్టుకుంటారులే అనుకున్నాడంట అపోస్తలుడైనటువంటి పౌలు గారు. అంతటితో సరిపెట్టుకోలేదు. తమను తామే దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని చిత్తం అలా ఉంది వాళ్ళ జీవితంలో. ఒకవేళ నన్ను నేనే దేవునికి సమర్పించుకుంటే ఎంత బాగుంటుంది అనే ఆలోచన వాడికి వచ్చింది. ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి వచ్చింది. యేసుక్రీస్తు సంఘము కొరకు తనను తాను సమర్పించుకున్నాడు కదా. అలాగే మనం కూడా మనకున్నది ఇచ్చేసాం. కాబట్టి ఇప్పుడు మన శరీరము, ఒకవేళ మన శరీరంతో దేవుని పనికి అవసరమేమో, మన శరీరంతో అపోస్తులకు అవసరమేమో, మన శరీరంతో దేవుని ఆరాధనకు వచ్చిన వారికి అవసరమేమో. కాబట్టి మన దేహాన్ని, మన శరీరాన్ని తీసుకువెళ్ళి ఇదిగో పౌలు గారు నీ పాదాల దగ్గర పెడుతున్నాను, నీవు యేసుక్రీస్తు వారి సువార్త నిమిత్తమై, సువార్త వ్యాప్తి నిమిత్తమే నా శరీరాన్ని ఏ విధంగా ఉపయోగించుకో అని చెప్పి వాళ్ళే అప్పగించేసుకున్నారు. అంటే ఏ పాటి త్యాగమో ఆలోచించండి, ఏ పాటి విశ్వాసమో ఆలోచించండి. అది కదా దేవుని చిత్తం నెరవేర్చడం అంటే. భూమి మీద ఎవరికైనా తనకున్న దానిలో రూపాయి తీసుకెళ్ళి దేవుని కోసం ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచించేటువంటి ఈ సమయంలో ఆనాడు దాదాపుగా మొదటి శతాబ్దంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలియదు. వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలియదు. అయినప్పటికీ కూడా తమకున్న మొత్తాన్ని దాతృత్వంగా ఇచ్చేసి, ఇదిగో కావాలంటే మా శరీరాలను మమ్మల్ని మేమే నీ సన్నిధిలోకి, దేవుని సన్నిధిలోకి అర్పించేసుకుంటున్నాం, మమ్మల్ని ఏ రకంగా వాడుకోవాలో వాడుకో. ఇది కాదా దేవుని చిత్తం నెరవేర్చడం అంటే మన జీవితంలో? ఇది కాదంటారా చెప్పండి. ఇంకో మాట చూస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. దేవుని చిత్తం అలాగున్న ఎడల, ఎలాగూ ఒకవేళ నిన్ను దేవుడు శ్రమల ద్వారా, నిందల ద్వారా, అవమానాల ద్వారా, అపహాస్యపు పాలు ద్వారా నిన్ను స్వీకరించాలనుకుంటున్నాడు. నీ పట్ల దేవుని చిత్తం అలాగుందేమో. ఒకవేళ అలాగుంటే నువ్వు కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మేలు అంటున్నాడు. అంటే నీ పట్ల దేవుని చిత్తం
అలా ఉంటే నువ్వు ఖచ్చితంగా శ్రమ పడవలసిందే, బాధపడవలసిందే, ఇబ్బంది పడవలసిందే, అవమానాలు ఎదుర్కొనవలసిందే. ఎందుకంటే దేవుని చిత్తం కదా. దేవుని చిత్తం ఏ మనిషి మీద ఏ రూపంలో ఉంటుందో తెలియదు. దేవుని ప్రణాళిక ఒక మనిషి పైన ఏ రూపంలో ఉంటుందో తెలియదు. అంతే తప్ప లేదండి అసలు నేను ఒక్క మాట కూడా అనలేదండి, అతడే నన్ను తిట్టాడండి, లేదండి అసలు ఒక మాట కూడా మాట్లాడలేదండి, నేనేం మాట్లాడలేదండి, అతను నన్ను లోపలికి రానివ్వలేదండి, నన్ను మందిరానికి వద్దన్నాడండి, లేదా నన్ను ఊరకనే మాటలు మాట్లాడాడండి, నన్ను ఊరనే కొట్టాడండి, లేదా నాకు ఒక పాటకు అవకాశం ఇవ్వలేదండి మందిరంలోకి వెళ్ళినప్పుడు, లేదా నాకు పెత్తనం ఇవ్వలేదండి, లేదా నన్ను పిలవలేదండి, లేదా బయట వారు నన్ను ఇలా మాట్లాడారండి. ఇవన్నీ సాకులు, చెత్త కబుర్లు చెప్పొద్దు. ఎందుకంటే నీకంటే ముందు ఒక్కసారి యేసుక్రీస్తు వారిని గుర్తు చేసుకో. ఆయన ఏం పాపం చేశాడు? ఏం పాపం చేశాడని పిడిగుద్దులు గుద్దారు? ఏం పాపం చేశాడని మొఖాన ఉమ్మి వేశారండి? ఏం పాపం చేశాడని క్రీస్తుని నువ్వు గుద్దినవాడు ఎవడో చెప్పన్నారు? ఏం పాపం చేశాడని తలకు ముళ్ళ కిరీటం పెట్టారు? ఏం పాపం చేశాడని డొక్కల్లో బల్లెపోట్లు పొడిచారు? ఏం పాపం చేశాడని సిలువను ఆయన మోయలేని సిలువను ఆయన కట్టి మోపించారు? ఏం పాపం చేశాడు ఆయన? ఏం పాపం చేయలేదు కదా, మేలు చేసే కదా. దేవుని చిత్తం ఆయన పట్ల అలా ఉంది నెరవేరాలని. మరి నీ పట్ల ఎలా ఉందో దేవుని చిత్తం నెరవేరాలని అలాగే నీవు కూడా నెరవేర్చు. ఒకవేళ దేవుని చిత్తం నీ పట్ల అలాగుంటే నీవు అది నెరవేర్చాలి. లేదు ప్రభువా ఇది నా వల్ల కదా నువ్వు తప్పుకున్నావు అనుకో, ఆనాడు అపోస్తులు తప్పుకోవాలి, యేసు ప్రభువు తప్పుకోవాలి. ఈ రోజున మనమంతా కూడా చెప్పండి చెక్క భజన చేసుకుంటూ నరకంలోకి వెళ్ళి కాలిపోవాలి. దేవుని చిత్తం అది. దేవుని చిత్తం ఒక వ్యక్తి పట్ల ఏ విధంగా నెరవేరాలో ఆ విధంగా నెరవేరుతుంది. కాదు కానీ సైడ్ అవ్వటానికి లేదు. ఒకవేళ సైడ్ అయిపోయావా వెళ్ళిపో. సైడ్ అయిపోతే నీ త్రోవ నీదే. కొంచెం కాలం కష్టపడు, తర్వాత నీకు బహు సుఖపడేటువంటి శాశ్వతమైన రాజ్యము వస్తుంది. కొంచెం కాలం ఓర్చుకో. దేవుడు చెప్తున్నాడు కదా స్పష్టంగా. ఇంకా చూడండి సాక్షాత్తు యేసుక్రీస్తు వారి విషయంలోనే ఎలా నెరవేరిందో దేవుని చిత్తం చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 5-7 వచనాలు చూడండి. 5-7 వచనాలు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ తండ్రి, బలిని కానీ నా బలిని అర్పణను నీవు కోరలేదు. నాకు ఒక శరీరమును అమర్చితివి, నాకు ఒక శరీరాన్ని ఇచ్చేవయ్యా, నా ఆత్మకు ఒక శరీరాన్ని తగిలించేవయ్యా. లంగరవలే పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. పాప పరిహారార్థగా అర్పించే బలులు కానీ పూర్ణ హోమములు కానీ నీకు ఇష్టమైనవి కావు. కాబట్టి అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవాని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేనే అది. నేను ఒకవేళ బలి నేను అర్పిస్తుంది ఎందుకో తెలుసా? నా శరీరాన్ని అర్పిస్తుంది ఎందుకో తెలుసా? నీకు రక్తం కారేటట్లుగా నా శరీరాన్ని అర్పిస్తుంది ఎందుకో తెలుసా? నీ గ్రంథపు చుట్టలో నన్ను గురించి ఇలా రాశావు, ఇదిగో నీ చిత్తం ఇలా రాయబడింది నా గురించి. అంతే తప్ప నా బలినేదో నువ్వు స్వీకరిస్తావని, నా పట్ల నీ చిత్తం అలా లేకుండా నేనేదో ఇలా బలైతే నా చిత్తాన్ని, నా యొక్క బలిని నువ్వు స్వీకరిస్తావని, నా పూర్ణ హోమమును నువ్వు అంగీకరిస్తావని నేను అయితే చెయ్యలేదు. ఎందుకంటే నీకు అవన్నీ ఇష్టం ఉండవు, అవన్నీ అంగీకరించేవాడు కాదు. మరి నేనెందుకయ్యా నీకు ఇలా చేయవలసిన అవసరం వచ్చిందంటే నన్ను గురించి ముందుగానే నీ యొక్క పుస్తకంలో రాసుకున్నావు. ఇదిగో యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఒక కన్య మరియ గర్భాల ద్వారా పుట్టించిన తర్వాత ఇదిగో నా చిత్తం ఇది ఆయన పట్ల. ఇదిగో ఎలా చేసి అతను మృతి పొందాలి, మృతి పొందిన తర్వాత అతన్ని 3వ దినాన్ని నేను తిరిగి లేపాలి అనేది ఆయన చిత్తం. కాబట్టి నీ చిత్తం నెరవేర్చడానికే నేను వచ్చాను అంటున్నాడు. ఏమండి మీకు అర్థమవుతుందా? కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడటం మేలు అంటున్నాడు. ఎవడి విషయంలో అయితే దేవుని చిత్తం ఎలా ఉందో అలా నెరవేర్చాలి, అలాగే నెరవేర్చాలి. ఇంకా చూస్తే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం మాసిదోనియ సంఘాన్ని గురించి తమ్మును తామే అప్పగించుకున్నారు. అంటే వాళ్ళ జీవితంలో దేవుని చిత్తం నిజంగా ఇలాగే ఉందేమో అని చెప్పి దేవుని చిత్తం నెరవేర్చడానికి తమ్మును తామే అప్పగించుకున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చుకున్నట కోసం తనను తానే బలిగా అర్పించుకున్నాడు. ఇంకా ఒక్కసారి పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళిపోతానండి.
అది మనకి అపోస్తల కార్యముల్లోనే ఉంటుంది. 13:36 చూడండి. 13:36 అపోస్తల కార్యములు 13:36 దావీదు గారిని గురించి మాట్లాడుతూ, అపోస్తల కార్యం 13 అధ్యాయం 36 వచనంలో చూడండి. దావీదు గారి గురించి మాట్లాడుతూ, దావీదు దేవుని సంకల్పము చొప్పున తరతరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను. ఏమంటున్నాడు? దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి, దేవుని చిత్తము చొప్పున, దేవుని ఇష్టము చొప్పున, దేవుని ఆజ్ఞ చొప్పున తన తరం వారికి సేవ చేశాడు. తనంతట తాను తన మైండ్లో ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన, దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని ఆలోచన లేకుండా ఏది పడితే అది చేసి తన గొప్పని, తన మెప్పుని కొని తెచ్చుకోలేదు దావీదు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మాత్రమే చేశాడు. దేవుని చిత్తం ఎలాగైతే ఉందో దానిని మాత్రమే చేశాడు. దావీదు కంటే ముందు వచ్చినటువంటి సౌలు భ్రష్టుడైపోయి రాజ్య బహిష్కరణ చేయబడ్డాడు. తన కుటుంబం మొత్తం శాపానికి గురైపోయింది. సౌలు తర్వాత వచ్చినటువంటి దావీదు మాత్రం ఎందుకు ఆయన సింహాసనం నేటికి శాశ్వతంగా నిలిచిపోయింది అంటే దేవుని చిత్తము, దేవుని ఇష్టము చొప్పున నడిచాడు కాబట్టి. నడిచాడు కాబట్టే ఆయన సింహాసనం అనేది అలా శాశ్వతంగా నిలిచిపోయింది. దావీదు విషయంలో నెరవేరింది దేవుని చిత్తం, యేసుక్రీస్తు వారి విషయంలో నెరవేరింది, అపోస్తుల విషయంలో నెరవేరింది, మాసిదోనియ సంఘం విషయంలో నెరవేరింది. అసలు ఇంకా ఏమన్నాడు పేతురు గారి పత్రికలో? అసలు దేవుని చిత్తం నీ పట్ల ఎలాగుంటే, ఒకవేళ దేవుడు నిన్ను సుఖపెట్టి పరలోకానికి రప్పించుకోవాలనుకుంటే నువ్వు సుఖపడతావు. నేను సుఖపెట్టే రప్పించుకుంటాడు. ఎందుకంటే దేవుని చిత్తం అది కాబట్టి. నేను కష్టపడతానన్నా కుదరదు అప్పుడు. లేదా దేవుడు నేను కష్టపెట్టి పరలోకానికి రప్పించుకోవాలనుకుంటే, ఈ కష్టం నాకు వద్దయ్యి నేను సుఖపడి పరలోకానికి వెళ్తానంటే నో ఎంట్రీ. నువ్వు కష్టం ద్వారానే పరలోకం వెళ్ళాలి. నీ చిత్తము, ఆయన చిత్తము నీ పట్ల ఎలా ఉంటే అలాగే జరగాలి. చూడండి, ఇక ఫైనల్గా అసలు ఈ ఎవడి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? ఇప్పటివరకు దేవుని చిత్తం అని చెప్పుకుంటూ వచ్చాం కదా. దేవుని చిత్తం ఎవరిలో నెరవేరాలి, ఈ భూమి మీద ఎలా నెరవేరుతుంది అని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు వరకు మనం దేవుని చిత్తం అనేది మన జీవితంలోనే నెరవేరాలి. ఎవడైతే ఆ ప్రార్థన చేస్తున్నాడో, దేవా నీ చిత్తం పరలోకంలో నెరవేరుతుంది తండ్రి, భూమి మీద కూడా నెరవేరాలి ప్రభు అని ఎవడైతే ప్రార్థిస్తున్నాడో ఫస్ట్ వాడి జీవితంలో నెరవేరేలాగా వాడు చూసుకోవాలి. వాడు దేవునికి ఇష్టంగా నడవాలి. పాపంతో జోలు అనేది ఇక ఉండకూడదు. కీడు చేసి శ్రమ అనుభవించటం తగదు, మేలు చేసి శ్రమ పొందటం మేలు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మేలు చేసి శ్రమ పొందాడు కాబట్టి యేసుక్రీస్తు వారిని మరి ఒక ఇన్స్పైర్గా, ఒక మార్గదర్శిగా తీసుకుని, స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా ఇలా కీడు చేసి శ్రమ పడే కంటే మేలు చేసి శ్రమ పడాలి. పాపంతో జోలి ఇక వద్దు. ఇంతకుముందు మనం బ్రతికినటువంటి బ్రతుకుతో మనకు పని లేదని ప్రతి ఒక్కడు కూడా ఆలోచించి దేవుని చిత్తము ప్రకారము నడవాలి. అలా నడిచినప్పుడే వాడి జీవితంలో దేవుని చిత్తం నెరవేరుతుంది. అలా ఇప్పుడు నేను చెప్పాను కదా, భక్తులందరి జీవితాల్లో దేవుని చిత్తం నెరవేరింది. ఇప్పటికీ ప్రార్థన చేస్తున్న కొన్ని కోట్ల మంది క్రైస్తవులారా, మీ జీవితంలో అయితే దేవుని చిత్తం నెరవేరుతుందో లేదో నాకు తెలియదు, మీకే తెలియాలి. ఆ సృష్టించినటువంటి దేవునికే, ఆ మనస్సు ఎరిగినటువంటి దేవునికే తెలియాలి. ప్రార్థన చేయటానికే పరిమితం చేయబాకండి. దేవుని చిత్తం నెరవేర్చవలసింది దేవుని స్వరూపము, దేవుని పోలిక అయినటువంటి నీ జీవితంలో, నా జీవితంలో. అంతే తప్ప ఈ ప్రకృతిలో దేనిలో కూడా దేవుని చిత్తం నెరవేరదు. ఆయన ఆజ్ఞను పాటించి ఆయనను మహింపరిచేటువంటి క్రమంలో సృష్టి మొత్తం కూడా యావత్తు మాట తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాయి. పాటించని వారు ఎవరయ్య అంటే మనుషులే. కాబట్టి మన జీవితంలోనే దేవుని చిత్తం నెరవేర్చాలి. ఇక ఫైనల్గా చూస్తే ఎలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు త్వరగా ఆలకిస్తాడని చూస్తే యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. పాపుల మనవి అసలు దేవుడు ఆలకించడని మనకు తెలుసు కదా అని కింద అన్నాడు. ఎవడైనాను భక్తుడై ఉంటే సరిపోదు. ఇప్పుడు ఈ ప్రార్థన చేసే వాళ్ళందరూ భక్తులే. ప్రభువా నీ చిత్తము పరలోకంలో నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక అని ప్రార్థన చేసే వాళ్ళందరూ భక్తులే. కానీ ఎవడైనాను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల,
ప్రార్థన చేసే ఒక భక్తుడిగా ఉంటున్నావా? ఆయన చిత్తము నెరవేర్చిన భక్తుడిలాగా ఉంటున్నావా? ఆ ప్రార్థన నీ జీవితంలో నెరవేర్చుకున్న భక్తుడిలాగా ఉంటున్నావా? ఆలోచించుకో. ఓన్లీ ప్రార్థన చేసే భక్తుడిగా నువ్వుంటే నీ జీవితంలో నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎందుకంటే నీ జీవితంలో దేవుని చిత్తం అనేది నెరవేర్చబడనప్పుడు నువ్వు పాపివే. నీ ప్రార్థన ఆలకించడు. దేవుని చిత్తం నీవు నెరవేరిస్తే చూడండి, ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. అర్థమైందా? మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని చిత్త ప్రకారం మన జీవితంలో నడుస్తున్నామా లేదా? పాపం అనేది ఏమీ లేకుండా మన హృదయం పరిశుద్ధంగా మన జీవితంలో దేవుని కొరకు ఏదైతే చేయమన్నాడో దాన్ని చేస్తూ మన సిలువను మనం మోసుకుంటూ మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నామా లేదా మన జీవితంలో అనే దాని గురించి బేరీజు వేసుకుంటూ నువ్వు ప్రార్థన చేసి ఆ దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చు. అప్పుడు నువ్వు చేసిన ప్రార్థనకు వెంటనే రిప్లై వస్తుంది. అంతే తప్ప కేవలం ప్రభువా నీ చిత్తం భూమి మీద నెరవేరునుగా కానీ ఆ వచనం వల్లించే ఒక భక్తుడిలాగా నువ్వు ఉండిపోతే నీ ప్రార్థనకి ఎప్పటికీ కూడా ప్రతిఫలం అనేది రాదు. కాబట్టి ఇప్పుడు దేవుని చిత్తం నెరవేరవలసింది ఎవరి జీవితంలో? ఎక్కడ? పరలోకంలోనా? ఆల్రెడీ పరలోకంలో నెరవేరుతుందని యేసుక్రీస్తు వారే చెప్పారు. మరి భూమి మీద మరి ప్రకృతి అంతా కూడా, ఒక మనుషులు తప్ప ప్రకృతి అంతా కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది అని కీర్తన గ్రంథం మనం 140వ అధ్యాయంలో చూసుకున్నాం. మరి అలాగే 103వ అధ్యాయంలో కూడా నేను రెఫరెన్స్లు తీయలేదు కానీ టైం ఎక్కువైపోతుందని ఆ అధ్యాయంలో కూడా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా దేవుని ఆజ్ఞను తూచే తప్పకుండా పాటిస్తున్నాయి. మరి నెరవేర్చవలసింది ఎవరి దగ్గర, ఎక్కడ అంటే మన జీవితాల్లోనే, మన హృదయాల్లోనే, మనం ప్రతిరోజు మనం బ్రతికే బ్రతుకులలోనే, మన మాటలలోనే, మన చూపులలోనే, మన ఆలోచనలోనే, మన తలంపులలోనే, మన సమాజంలో ప్రతిరోజు మనం చేసే క్రియలలోనే దేవుని చిత్తం నెరవేరవలసింది. కాబట్టి ఇది మీ అందరి జీవితంలో నెరవేరుతుందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోండి. ప్రార్థన చేసి మాత్రం వదలకండి. ఆ ప్రార్థన ఏంటి అనేది, ఎందుకు చేస్తున్నాము, అసలు ఏంటి అనేది ఆలోచించి మీరు దాని గురించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. సెలవు.